ఈరోజు సివిల్ సర్వీసెస్ 2023కి సంబంధించిన రిజల్ట్స్ ఇప్పుడే రిలీజ్ అయ్యాయి. తెలుగు తేజాలు ఈ రిజల్ట్స్లో వెరిసారు. ఒక్కొక్కరిది ఒక్కొక్క ప్రస్థానం. ఒకసారి ఒక్కొక్కళ్ళ స్టోరీ, ఒక్కొక్కళ్ళ ప్రస్థానం వింటే తెలుగు రాష్ట్రాల యువత మొత్తానికి ఒక ఆదర్శం అవుతుంది. మనందరూ తెలుసు, తెలుగు రాష్ట్రాలు ఇప్పుడు హాట్ టాపిక్, దేశమంతా హాట్ టాపిక్ ఎలక్షన్స్. కానీ యువతకి సివిల్ సర్వీసెస్ రిజల్ట్స్, దానికి ప్రధానమైన కారణం తెలుగు రాష్ట్రాల్లో మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి యువతకి సివిల్స్ అనేది ఒక స్వప్నం. ఇంతకు ముందు పాత రోజుల్లో సివిల్ సర్వీసెస్ అనేది నార్త్ ఇండియా, యూపీ, బీహార్ ఇలాంటి రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళకే సివిల్స్ వస్తుంది, మన వాళ్ళకి రాదు అని చెప్పి మనందరం సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ లేకపోతే డాక్టర్స్ ఇలా సెటిల్ అయిపోతున్నాం. కానీ ఇక్కడ ఇంజనీర్స్ చదివినా, డాక్టర్స్ చదివినా ఇక్కడ ఒక్కొక్కరికి ఒక్కొక్క చరిత్ర ఉంది. ధీరజ్ రెడ్డి తను ఐఐటి వాళ్ళ నాన్న కోసం ఐఐటి సీట్ తెచ్చుకుని ఐఐటి మధ్యలో వదిలేసి వచ్చి బిఏ చదివి లాస్ట్ ఇయర్ ఇంటర్వ్యూ దాకా వెళ్ళి ఇంటర్వ్యూలో కోల్పోయిన మళ్ళా ఫైట్ చేసి ఈ సంవత్సరం టాప్ ర్యాంక్ తీసుకొచ్చుకున్నారు. అంటే ఐఐటిఏ ఎండ్ కాదు, ఐఐటిలో మార్కులు రానంత మాత్రాన ఆత్మహత్యలు చేసుకోవాల్సిన అవసరం లేదు, మనం వచ్చి ఇంకొక ఫీల్డ్లో ప్రూవ్ చేయొచ్చు అని చెప్పి తను ప్రూవ్ చేశారు. అలానే మనం చూస్తే నాగభరత్ తంది కడప, వాళ్ళ ఫాదర్ ఇన్స్పిరేషన్తో, చిన్నప్పుడు వాళ్ళ ఫాదర్ ఇన్స్పిరేషన్తో తను సైకాలజీ ఆప్షన్ తీసుకుని, చాలా రేర్ ఆప్షన్. ఆ ఆప్షన్కి అసలు తెలుగు రాష్ట్రాల్లో సరైన కోచింగే లేదు, సొంతంగా పోరాడి సాధించాడు తను. సో అటువంటి విజయాలు, 2-3 సార్లు అపజయాలు వచ్చినా సరే తను పోరాడి సాధించాడు. రాహుల్ మీకు తెలుసా, ఐఐటి మద్రాస్లో చదువుకున్నాడు. తనకి పొలిటికల్ క్యాంపెయినింగ్ హాబీ. వాళ్ళ నాన్న ఆంధ్రప్రదేశ్లో టీచర్స్ యూనియన్ లీడర్. 22 సంవత్సరాల వయసుకి ఒకటే అటెంప్ట్లో సివిల్ సాధించాడు. ఇప్పుడు ఐపీఎస్ కాబోతున్నాడు. అది తన చరిత్ర. తర్వాత కౌశిక్ మీరు చేస్తే తనకున్నంత ఓపిక, తను ఎంబీఏ ఐఏఎంలో చేసి ఫారెన్ ట్రేడ్లో చేశాడు. తను ఫారెన్ ట్రేడ్లో చేస్తే తనకు పెద్ద ఉద్యోగాలు వస్తాయి. ఆయన అదంతా వదిలేసి వాళ్ళ నాన్నగారు ఇక్కడే ఉన్నారు, తండ్రి గారు, నేను మాట్లాడిస్తాను ఇప్పుడు కొంతసేపట్లో. వాళ్ళ ఫాదర్ చెప్పినట్టు విని దేశ సేవ కోసం నేను సివిల్సే సాధిస్తానని చెప్పి సివిల్స్లోకి వచ్చి ప్రత్యేకంగా ప్రిపేర్ అయ్యారనమాట. తర్వాత వాళ్ళ సిస్టర్ కూడా మనకు వచ్చింది, తను కూడా మాట్లాడుతుంది. తర్వాత ఐశ్వర్య వాళ్ళ పేరెంట్స్ ఆల్రెడీ రైల్వే సర్వీసెస్, తనకి మంచి జాబ్ వచ్చింది. కానీ ఐశ్వర్య తను 2 ఇయర్స్ కన్సిస్టెంట్గా ప్రిపేర్ అయింది. లాస్ట్ ఇయర్ మెయిన్స్ వరకు వెళ్ళింది, మెయిన్స్లో లాస్ట్ ఇయర్ రాలేదు, మళ్ళీ పోరాడింది. జనరల్గా ఆడపిల్లలు ఇంత దూరం చదివించడం, డిగ్రీ అయిపోయిన తర్వాత 2-3 సంవత్సరాలు ఉండి అయినా చదివించడం, పేరెంట్స్ నిజంగా వాళ్ళకున్న స్వప్నం. నాకు ఇంకా గుర్తు, 2 సంవత్సరాల క్రితం వాళ్ళ నాన్నగారు నా దగ్గరకు వచ్చారు, ఐశ్వర్య వాళ్ళ ఫాదర్. మా పాపను ఇంకా చదివించాలనుకుంటున్నాను, వస్తుందా అని చెప్పి. ఓకే ఖచ్చితంగా వస్తుంది సార్ అని చెప్పి, రైల్వేస్లో చేస్తారు వాళ్ళ ఫాదర్ అనమాట. ఈరోజు ఇక్కడ వాళ్ళ మదర్ వచ్చారు, ఫాదర్ లేరు, మదర్తో కూడా మీరు మాట్లాడుతారు కొంతసేపట్లో. తర్వాత మీనా మెడిసిన్ చదివింది, కర్నూలు మెడికల్ కాలేజ్లో మెడిసిన్ చదివింది. జనరల్గా మీకు తెలుసు డాక్టర్ అంటేనే చాలా పెద్ద శ్రమతో కూడుకున్న పని. అంత కాదు, దేశానికి ఇంకా ఎక్కువ సేవ అందిస్తానని చెప్పి తను మళ్ళా వాళ్ళ నాన్నగారి ప్రోత్సాహం, వాళ్ళ నాన్నగారు జనరల్ ఇన్సూరెన్స్లో పనిచేసి రిటైర్ అయ్యారు. ఆయన ఏం చేస్తారు తెలుసా, ఎక్కడ ఏ మంచి వీడియో దొరికినా, ఏ న్యూస్ పేపర్ ఆర్టికల్ దొరికినా మీనాకు వెంటనే పంపిస్తారు, నువ్వు సివిల్స్ ఇలా చదవాలి అని చెప్పి. అంటే తల్లిదండ్రుల ప్రోత్సాహం అంతుంది పిల్లలకి. తర్వాత హనిత ఫస్ట్ టైం 2 సంవత్సరాల క్రితం నన్ను కలిసింది, మేడం మెయిన్స్ ఎలా రాయాలని. నాకు హనితను చూడంగానే ఇందాక భావోద్వేగానికి గురయ్యాను. కారణం నాలాగా వీల్ చైర్, మీకు తెలిసా తెలీదో, 20 సంవత్సరాల క్రితం నా కథ కూడా హనితలానే మొదలైంది. ఒక వీల్ చైర్లో కూర్చున్న ఒక అమ్మాయి సక్సెస్ సాధిస్తేనే ప్రపంచం అమ్మాయిని మనిషిగా చూస్తే, లేకపోతే జాలి చూపులు చూస్తే. హనితకి నేను చెప్పాను, హనితని సక్సెస్ ప్రపంచానికి ఆదర్శం అవ్వాలి. తెలుగు రాష్ట్రాల్లో ఎవరిని కూడా మనిషి డిసెబిలిటీని చూసి జడ్జ్ చేయకూడదు, మనిషి ఏబుల్గా కనిపించాలి. నువ్వు ఈ సంవత్సరం ర్యాంక్ తెచ్చుకుని అందరికీ ఆదర్శంగా కావాలంటే ఈ రోజున నేను చెప్పాను, హనిత రిజల్ట్ రోజు నువ్వు మాట్లాడాలి అని చెప్తే విశాఖపట్నం నుంచి రిజల్ట్ రాగానే ఫ్లైట్ వేసుకున్న కోసం వచ్చింది హనిత. ఆ అమ్మాయి నాకు చాలా ఆదర్శం, నేను అమ్మాయికి ఆదర్శం కానీ అమ్మాయి నాకు ఆదర్శం. తర్వాత అలేఖ్య చిన్నప్పుడు నాకు ఇంకా కొన్ని ఇన్సిడెంట్స్ చెప్పింది. వాళ్ళ డాడీ 5th క్లాస్లో 6th క్లాస్లో చదువు అంటే ఇష్టం అని వాళ్ళ మదర్ చెప్పారంట. నాన్నకి చదువుకుంటేనే ఇష్టము, చదువుకున్న వాళ్ళంటే చాలా ఇష్టం అని చెప్పి. వాళ్ళ నాన్న ఖమ్మంలో పోలీస్ కానిస్టేబుల్, కూతుర్ని ఐపీఎస్ చేయాలని ఆయన కదా, ఒకే ఒక కూతురు, తను ఏకైక కూతురు అనమాట. ఆయనకి సన్ లేరు, ఇంకొక డాక్టర్ కూడా లేరు, ఏకైక కూతురు అలేఖ్య. ఈరోజు లాస్ట్ ఇయర్ మెయిన్స్ రాసి లాస్ట్ ఇయర్ మెయిన్స్ అవ్వాల. ఈ ఇయర్ పట్టు వదలకుండా ఇంటర్వ్యూకి కంటిన్యూస్గా ప్రిపేర్ అయింది.
జనరల్గా మనం అనుకుంటాం ఖమ్మం జిల్లా నుంచి మామూలు కుటుంబాల నుంచి వచ్చి సక్సెస్ సాధిస్తారా, తండ్రి పోలీస్ కానిస్టేబుల్ అయితే కూతురు ఐపీఎస్ అవుతుందని అయ్యి చూపించింది ఈరోజు అలేఖ్య. ఇటువంటి కథలు మార్పు, అంటే ఇంత మార్పు తీసుకొచ్చిన కథలు ఇక్కడ మీరు గొప్పగా చెప్పుకున్న కుటుంబాలు కానీ కోటీసుల కుటుంబాలు ఏమీ లేవు. సామాన్యులు సగటు పౌరులు ఐఏఎస్లు ఐపీఎస్లు సాధించారు. సో అటువంటి చరిత్ర ఉన్న తెలుగు రాష్ట్రాలు ఇంకా ఈ ప్రస్థానంలో ముందుకు తీసుకెళ్లాలని నేను అనుకున్నాను. నా కోరిక ఏంటంటే నాలాగా ఎవరు సపోర్ట్ సిస్టమ్ లేకుండా పోరాటానికి లైఫ్లో ఉన్నప్పుడు ఎంతో కొంత మాట సహాయం చేద్దామని. నేను వీళ్ళ కోసం చేసిన పెద్ద సహాయం కానీ వీళ్ళ ర్యాంకుల కోసం నేను చేసిన సహాయం కానీ లేదు. వాళ్ళ కష్టం, వాళ్ళ పేరెంట్స్ కష్టం. నేను వాళ్ళకంతా చేసింది ఏంటంటే ఏ టైంలో వాళ్ళకి ఎలాంటి ఎమోషనల్ సపోర్ట్, ఏ టైంలో ఏది కావాలి. సివిల్స్లో మెటీరియల్ కోకొల్లలు అంటే ఇంటర్నెట్ నిండా మెటీరియల్స్ ఉన్నాయి, యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, కోచింగ్ సెంటర్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అన్నిటికన్నా మించి సివిల్ సర్వీసెస్లో ఏంటంటే మనకి కాన్ఫిడెన్స్ తగ్గినప్పుడు లేదు నీకు వస్తుందని ఒక ధైర్యం కావాలి, ఆ సపోర్ట్ సిస్టమ్ కావాలి. అంతవరకు నేను వాళ్ళకి అందించింది. వీళ్ళందరూ ఈ రోజున ఇంత సక్సెస్ సాధించినందుకు నేను చాలా గర్వపడుతున్నాను. అండ్ ఈ నా కంట్రిబ్యూషన్ అనేది భవిష్యత్తులో కూడా భవిష్యత్ తరాలకి వచ్చే కనీసం 10 సంవత్సరాల పాటు సివిల్ సర్వీసెస్లో తెలుగు యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి కోసం ఈ పోరాటం సాగుతూనే ఉంటుంది. నాదేంటంటే సివిల్స్ అనేది కేవలం హిందీ రాష్ట్రాల యొక్క ప్రాతిపదికన కాదు. ఎందుకంటే సివిల్స్లో క్వశ్చన్ పేపర్స్లో కూడా ఇంగ్లీష్ హిందీలో క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి, తెలుగులో ఉండవు. తెలుగు రాష్ట్రాల యువత చాలామంది ఇబ్బంది పడ్డారు. మీరు గుర్తునే ఉంటుంది 2015 నుంచి ఈరోజు వరకు చరిత్ర తీసుకుంటే రోణంకి గోపాలకృష్ణ కానీ ఇలా చాలామంది విద్యార్థులు తెలుగులో రాయడానికి ఇబ్బంది పడిపోయేవాళ్ళు. వాళ్ళకి క్వశ్చన్స్ కూడా సరిగా అర్థమయ్యే కాదనమాట. సో అదంతా పోయి మన విద్యార్థులు, మన పిల్లలు, ఎందుకంటే మన రాష్ట్రాలు గ్రో అవ్వాలంటే మన తెలుగు అభ్యర్థులు ఎక్కువ మంది సివిల్ సర్వీసెస్లోకి వెళ్ళాలి. అది నా కోరిక. సో ఇప్పుడు మీరు అందరూ వరుసగా అందరితో మాట్లాడండి, వాళ్ళ మనోభావాలు తీసుకోండి. టాప్ ర్యాంకర్స్ అందరు ఇక్కడ ఉన్నారు, వాళ్ళందరూ మనోభావాలు తీసుకోండి. వాళ్ళ పేరెంట్స్, ప్రతి ఒక్కళ్ళ పేరెంట్స్ ఇక్కడ ఉన్నారు, దయచేసి అందరి గురించి. అండ్ రాజ్ కుమార్ చౌహాన్ ప్రత్యేకంగా చెప్పాలి. రాజ్ కుమార్ చౌహాన్ వాళ్ళ ఫాదర్ టీచర్. తను ఒక ట్రైబల్ కమ్యూనిటీ నుంచి వచ్చారు. రాజ్ కుమార్ చౌహాన్ హీ కేమ్ ఫ్రమ్ ఏ ట్రైబల్ కమ్యూనిటీ. అండ్ తను ఈరోజు మీరు అనుకునే ఉంటారు, ఒకరోజు అడిగారు, మేడం మా ఆదిలాబాద్లో రోడ్లు బాగాలేవు, నేనేం చేయాలి అని. అక్కడ ప్రాబ్లం ఉంది, నేనేం చేయాలని నేను చెప్పాను ఒకటే మాట, చౌహాన్ నువ్వు కలెక్టర్ అవ్వు, నీ మాట ప్రపంచం మొత్తం ఒకటే మాటలో వింటుందని చెప్పి. రాజ్ కుమార్ చౌహాన్ ఈరోజు ఆల్మోస్ట్ తను ఇంకా చెప్పాలంటే హీజ్ మై ఎమోషన్. నేను చాలా ఇష్టపడతాను రాజ్ కుమార్ చౌహాన్, చాలా ప్యూర్ హార్ట్ ఉంటుంది తనకి. సో అటువంటి వ్యక్తి సివిల్ సర్వీసెస్లోకి వస్తున్నాయంటే ఇంకా నేను ఎక్కువ సంతోషపడుతున్నాను ఈ రోజున. సో ఇంతమంది ఇక్కడ ఉన్నారు, వీళ్ళందరూ మనోభావాలు మీరు చూడండి. ఎవరు బ్యాక్గ్రౌండ్ అయినా కనుక్కోండి, పేరెంట్స్ పెద్ద పెద్ద మినిస్టర్సో లేకపోతే వాళ్ళ ఐఏఎస్లో పేరెంట్స్ ఎవరు లేరు, అందరూ పేరెంట్స్. కానీ వీళ్ళకి ఇచ్చిన సపోర్టు, పిల్లలకు కష్టం వచ్చినప్పుడు మీకు తెలుసో తెలీదో చాలామంది పేరెంట్స్ ఈ రోజున వాళ్ళతోనే ఉన్నారు. కారణం తెలుసా, ఒకవేళ వాళ్ళకి సక్సెస్ రాకపోతే పరిస్థితి ఏంటి, వాళ్ళకి వెన్నుదన్నుగా ఎవరు ఉంటారని చెప్పి అందరు పేరెంట్స్ వాళ్ళతో ఉన్నారు. సో ఆ పేరెంట్స్కి నిజంగా ఈ రోజు నా స్పెషల్ కంగ్రాచులేషన్స్. ఇంతమంది పేరెంట్స్ ఇక్కడ ఉన్నారు కదా, మీకు హ్యాట్స్ ఆఫ్, మీ అందరికీ హ్యాట్స్ ఆఫ్. ఓకే, మీరందరూ కూడా మీ పిల్లలకు చేసిన ఆ మంచి వాళ్ళు నిలబెట్టింది మీ పిల్లడి కోసమే కాదు, దేశం కోసం పనికి రాబోతుంది అది. సో నేను దానికి గర్వపడుతున్నాను. ఒకసారి మీడియా అందరు పేరెంట్స్ అందరూ కూడా ఒక్కసారి వచ్చిన పేరెంట్స్ అందరం కూడా కవర్ చేస్తే చాలా బాగుంటుంది. వాళ్ళందరూ టాక్ కూడా చేస్తే బాగుంటుంది. ఒక్కొక్కరు ఒకసారి అందరు తల్లిదండ్రులు అందరూ ఒకసారి కదా, ఒక్కొక్కరిది ఒక్కొక్క విశిష్టమైన కథ. పిల్లలు అంటే యాస్పిరెంట్స్ ఎంత ఇంపార్టెంటో వాళ్ళకి సపోర్ట్ సిస్టమ్ కూడా అంతే ఇంపార్టెంట్. పేరెంట్స్ వాళ్ళని ప్రోత్సహించడం కూడా అంతే ఇంపార్టెంట్. మీరు వాళ్ళ పేరెంట్స్ ఎప్పుడు కూడా ఎంటైర్ మీడియా యాస్పిరెంట్స్ దగ్గర తీసుకుంటారు. నా ఉద్దేశం, నా రిక్వెస్ట్ ఏంటంటే వాళ్ళ పేరెంట్స్ మనోగతాలు తీసుకోండి, పిల్లల్ని ఎలా చదివించారనే దాని మీద. చాలా సందర్భాల్లో ఆడపిల్లల్ని తీసుకొచ్చి 1 ఇయర్లో సివిల్స్ పాస్ అయిపోవాలి లేదా పెళ్లి చేస్తూ ఉంటారు. చాలా సందర్భాల్లో అబ్బాయిల్ని తొందరగా జాబ్ జాయిన్ అయిపోవని చెప్పి పేరెంట్స్ ఫోర్స్ చేస్తారు. అలా కాదు, ఎన్ని ఛాలెంజెస్ ఉన్నా, ఎన్ని సవాళ్ళు ఉన్నా పేరెంట్స్ వాళ్ళ మనసులో పెట్టుకుని పిల్లల్ని ఎంకరేజ్ చేశారు. అటువంటి మహోన్నతమైన పేరెంట్స్ ఇక్కడ మన దగ్గర ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఇంతగా ఎంకరేజ్ చేసినందుకు స్పెషల్గా మీరు మీ పిల్లల్ని దేశం కోసం ఇప్పుడు తయారు చేశారండి. థ్యాంక్ యూ. అండ్ ఎంటైర్ మీడియా ఈ మొత్తం ఎపిసోడ్ని కవర్ చేశారు. ఈవెన్ ఇంగ్లీష్ మీడియా, I would like to address few words. The Telugu states have shown a resounding success in the 2023 civil services results, and
Telugu youth are contributing more and more to the bureaucracy, particularly to the IAS and IPS and Indian Revenue Services. And this saga will continue for the next generation in the Telugu states. And along with me, entire parents wish to contribute to the success to the nation by contributing to their children. నా కోరిక వాళ్ళ పేరెంట్స్ అందరి కోరిక కూడా పిల్లలందరూ దేశం కోసం మంచి పని చేయాలని, మంచిగా తయారవ్వాలని. నాట్ జస్ట్ ఎడ్యుకేషన్ బట్ మారల్ వాల్యూస్, అంటే ఒక వాల్యూ బేస్డ్ సిస్టమ్ మనకి ఇక్కడ కావాలి. ఇందాక ఒక స్టూడెంట్ అడిగారు, ఒక ఆస్పిరెంట్ని, పాలిటిక్స్లోకి వెళ్తామని. ఇంత వాడి వేడి ఉన్న పాలిటిక్స్ మధ్య ఈరోజు సివిల్స్ రిజల్ట్స్ వచ్చాయి. ఇది మీకు చాలా డిఫరెంట్గా ఉంది. ఇది ఒక పాజిటివ్ న్యూస్. ఎంతో నెగిటివ్ న్యూస్ మీరు కవర్ చేస్తుంటారు, ఎన్నో తిట్లు కవర్ చేస్తుంటారు, కానీ యూత్కి మోటివేషన్ వచ్చే న్యూస్ ఇది. దయచేసి దీన్ని 2 రాష్ట్రాల వ్యాప్తంగా యూత్ అందరికీ తీసుకెళ్ళండి. ఈ నెగిటివ్ న్యూస్ మధ్యలో ఒక మంచి ప్రేరేపణ, మంచి గుడ్ ఇన్స్పిరేషన్ విల్ గో ఫార్వర్డ్ టు ద ఎంటైర్ తెలుగు స్టేట్స్. అండ్ ఐ విష్ ఆల్ ద బెస్ట్ టు ద తెలుగు యూత్. అండ్ యూ కెన్ టేక్ ఇంటర్వ్యూస్ ఫ్రమ్ ద పేరెంట్స్ ఆల్సో. చాలామంది పేరెంట్స్ మనోగతాలు చూసుకోండి, ఎందుకంటే ప్రతి కథ వెనకాల, ప్రతి పేరెంట్ వెనకాల వాళ్ళ అమ్మాయిని అబ్బాయిని ఐఏఎస్ చేయడానికి, ఐపీఎస్ చేయడానికి వాళ్ళ యొక్క కృషి స్టోరీ చాలా చాలా ఉంటుంది. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్, అలేఖ్య ఇంటర్వ్యూకి వెళ్తుంటే వాళ్ళ నాన్న ఇంటర్వ్యూ హాల్కి వెళ్ళే ముందు చదువుకోవడానికి ఒక ఉత్తరం రాసిచ్చారు, అలేఖ్య నువ్వు చేయగలవు, నువ్వు సాధించగలవని చెప్పి. అలా ఒక్కొక్క పేరెంట్ ఒక్కొక్క చైల్డ్ని. అలానే రాజ్ కుమార్ చౌహాన్ ఇంటర్వ్యూకి వెళ్ళి ఫోన్ కూడా పోగొట్టుకున్నాడు, వాళ్ళ డాడీ అక్కడి నుంచి కూడా ఎంకరేజ్మెంట్ చేశారనమాట. ఇట్లాంటివి అక్కడ చాలా ఉన్నాయి మనందరం నేర్చుకోవాల్సినవి. పేరెంట్స్ ఎలా ఉండాలి, పిల్లలు ఛాలెంజింగ్ ఉన్నప్పుడు వాళ్ళు ఎక్కువ అరవాలా, వాళ్ళని డిస్కరేజ్ చేయాలా, నీకు ఎప్పుడు వస్తుందని డిస్కరేజ్ చేయాలా, లేదా ఎంకరేజ్ చేసి ముందుకు పంపించాలా. సో ఇట్లా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మీడియా అందరూ వీళ్ళందరి దగ్గర ఆ ఎగ్జాంపుల్స్ తీసుకుంటారని, అందరికీ ప్రతి పేరెంట్కి ఇది చూపిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.